కానీ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఉద్యమాలకు మారిపోయారని చెప్పుకుంటాం. అన్ని ఉద్యమాలకు అదొక కేంద్ర బిందువు అని చెప్పుకుంటాం. ఇలా అక్కడ కొన్ని సర్క్యులర్ తీసుకొచ్చి ఎవరు నినాదాలు ఇవ్వద్దు, ఏ పోరాటాలు చేయొద్దు, దేనిపైన ప్రొటెస్ట్లు చేయొద్దు అని చెప్పేసి సర్క్యులర్ జారీ చేశారు. మీరు కూడా వీసీని కలిసినట్టు ఎట్లా ఉందన్న పరిస్థితి? అది దాని సరైనది అంటారా ఆ నిర్ణయం? ఇప్పుడు సమస్య ఉన్న కాడ నినాదాలు ఉంటాయి. అవును, ఫిల్తీ లాంగ్వేజ్ బూత్ మాటలు ఎవరైనా మాట్లాడితే పక్కా మాట్లాడొద్దు. ఇంకోటి ఆ సిస్టమ్ పద్ధతి ప్రకారంగా పోయి ప్రొటెస్ట్లు గిటెస్ట్లు చేయాల్సిన అవసరం ఉంటుంది, చేయాలి. ఉస్మానియా అంటేనే అది ఉద్యమాల గడ్డ. ఇలా ఉస్మానియా లేనిది ఈ తెలంగాణలో ఏ సామాజిక ఉద్యమాలు లేవు. ఉస్మానియా లేనిది తెలంగాణ లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు 69లో చాలా భీకరంగా లేపిరు ఉద్యమాన్ని. మొన్న కూడా ఇక్కడ నుంచి క్యాంపస్ జరిగి ఏ పాలిటిషియన్ తో కాలే, ఎవరితో కాలే. క్యాంపస్ లో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు ఇక్కడ కాకతీయ అందరు కలిసి స్టూడెంట్స్ని ఎప్పుడైతే లేపిండ్రో రాజకీయ నాయకులతో కాదు విద్యార్థులతో వస్తుంది తెలంగాణ అంటేనే ఇలా స్వేచ్ఛావాయులు పిలుస్తా ఉన్నాం. నేను ఇక్కడ ఒక విషయం ఏం చెప్పదలుచుకున్నా అంటే ఈ సందర్భంలో వచ్చినది నాకు కూడా అసలు బాగా అనిపిస్తలేదు. ఏ నోరైతే ఇప్పుడు జూన్ 2, 2016 జూన్ 2, 2016 ఈ ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అప్పుడు తెలుగుదేశంలో ఉండే ఈయన క్యాంపస్కు రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉండుకుంటూ క్యాంపస్లో ఏం చేశారంటే విద్యార్థి సంఘాలు అందరూ కలిసి అన్ని రాజకీయ పార్టీలను పిలిచారు. అందులో ఇన్వైటీలుగా ఇప్పుడున్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క ఉండే, తర్వాత మన శ్రీధర్ బాబు కూడా ఉండే. వాళ్ళు గేట్ కార్డు దాకా వస్తే వాళ్ళు రానియలే, పంపించేసిండ్రు. ఈయన గోడ దునికి వచ్చి ఆ మీటింగ్ అటెండ్ చేసి అక్కడ కరెంటు తీసిండ్రు. ఎవరు అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మీద కరెంటు తీస్తే నీ గడిలో వెలుతురు పెట్టుకున్నావు, ఉస్మానియా యూనివర్సిటీని చీకటి పెట్టినావు, విద్యార్థి బతుకులలో చీకట్లు పెట్టి నీ ఇంట్లో పదవులు తెచ్చుకున్నావు, నీ గడిలల్లో వెలుతురులు పెట్టుకుని లైట్లు వేయించుకుని ఆడబెట్టుకున్నావు. బిడ్డ ఇది త్యాగాలకు అడ్డా. ఇది ఇక్కడ నువ్వు సేమ్ నోరు అట్లన్నా ఇవన్నీ స్టేట్మెంట్లు ఆయన ఇచ్చిండు. ఇది త్యాగాలకు అడ్డా, తెలంగాణ గడ్డ, అది ఉస్మానియా గడ్డ. ఇక్కడ నువ్వు ఇటువంటి పనులు చేస్తావా, నీ గడిలను వలగొడతాం, నిన్ను అధికారంలోకి వెళ్ళి తీసేస్తామని చెప్పి పెద్ద ఊకదుంపుడు ఉపన్యాసాలు రేవంత్ రెడ్డి ఆ రోజు ఇది ఆర్ట్స్ కాలేజ్ ముంగట జరిగినటువంటి మీటింగ్లో అన్నటువంటి స్వాతంత్రాలు ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా. ఇప్పుడు అంటే యాక్చువల్గా ఏంటంటే ఆయనకు అక్కడికి వచ్చే అర్హత కూడా లేదు, ఎందుకంటే టీడీపీలో ఉండే కాబట్టి. ఆయన టీడీపీలో ఉన్నాడు, ఇటు వచ్చిండు, విద్యార్థులు ఎత్తుకున్నారు, కథ చేసిరు, అంత అయింది. ఇవాళ సేమ్ మనిషి వచ్చి ఈయననే వచ్చి ఇప్పుడు ఆయన మీద అప్పుడు ఆ మీటింగ్కి వస్తే కేసు అయింది ఆయన మీద. నేను మీకు చూపిస్తున్నా ఎఫ్ఐఆర్ కాపీ, మీకు కావాలంటే నేను మీకు ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా పెడతా. ఇగో దీంట్లో చూడండి ఒకసారి. జూన్ 2 ఒక్కసారి చూపి చార్జ్ షీట్ కాపీ చూపిస్తున్నాను నేను మీకు. ఇగో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కేసు నెంబర్ ఏంది 247 ఆఫ్ 2016 డేటెడ్ 26 జూన్ 2016 నాడు. చార్జ్ షీట్ 2019 రోజు పలాన్ సెక్షన్స్ తోటి 290, 188 ఐపీఎస్సీ చార్జ్ షీట్ ఇదంతా చూసినావు కదా. కాంప్లైనెంట్ ఇక్కడ కాంప్లైనెంట్ ఉంటాడు. నేమ్ ఆఫ్ ది కంప్లైనెంట్ ఇన్ఫర్మేషన్ ఇగో ఎన్ ఉపేందర్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్. ఓకే, ఇగో చూడు దీంట్లో ఎవరంటే ఈ కేసులో అంటే పర్మిషన్ లేదు అని చెప్పి ఇప్పుడు వీళ్ళు సర్కులర్ ఇష్యూ చేశారు కదా, అజిటేషన్స్ లేవు, మీటింగ్స్ లేవు అనే టైప్లో వీళ్ళు మాట్లాడుతారు కదా. ఇప్పుడు అదే ఆ ప్రభుత్వంలో జరిగింది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఈయన అప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు ఎంపీ కాదు, తర్వాత ఎంపీ అండి, చార్జ్ షీట్ వేసేటప్పటికి ఎంపీ అయ్యాడు. A1 ఎవరు? హనుమల రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి A1. A2 ఎవరు? శ్రీనివాస్ రెడ్డినే, ఇప్పుడు NM శ్రీనివాస్ రెడ్డి, ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే. అప్పుడు ఎక్స్ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు. చెరుకు సుధాకర్, ఆ కరెంటు పోయినప్పుడు ఈ సుధాకర్ ఒక వ్యాన్ ఉంటే దాన్ని పట్టుకొని ఆ మైక్ పట్టుకొని మాట్లాడిండు రేవంత్ రెడ్డి. కరెంటు పోయిన తర్వాత ఆ మైక్ పట్టుకొని ఈ డైలాగులు కొట్టిండు. ఇప్పుడు ఇలా చాలా దరువేళ్ళన్న జాతర, విద్యార్థి జనజాతర పేరు పెట్టిన తననే ఆ కరపత్రం తయారు చేసిన తర్వాత రేవంత్ రెడ్డి పెట్టిన మీటింగ్ అన్ని కూడా జనజాతర అని పెట్టిండు. గద్వాల్ జనజాతర, పాలమూరు జనజాతర ఇట్లా పెట్టుకొని తిరిగిండు. ఇట్లంతా దీని మీద చాలా మంది కేసులని ఏళ్ళ వరకే కేసులలో పోతున్నాడు. నువ్వు అపోజిషన్ ఉన్నప్పుడు, నువ్వు వేరే పార్టీలు ఉన్నప్పుడు నిన్న ఆడ రానియకుంటేనేమో నువ్వు తిడతావు, పెడతావు. ఇలా నువ్వు ముఖ్యమంత్రి వచ్చినాక నువ్వు అదే చేస్తున్నావు కదా, నీకు వాళ్ళకి తేడా అయింది. నీ ప్రజా ప్రభుత్వం ఏమని చెప్తా ఉందంటే రేవంత్ రెడ్డికి సంబంధం లేదు, ఈ సెంట్రల్ గవర్నమెంట్
గవర్నమెంట్ ఇష్యూ ఏమంటారు జారీ చేసిన సర్కులర్ అని చెప్తారు. అది స్టేట్ కిందకి వస్తుంది అబ్బా, అది మళ్ళీ ఇది ఉస్మాన్ యూనివర్సిటీ స్టేట్ కిందకి వస్తుంది, డైరెక్ట్లీ నాట్ ఆపరేటెడ్. వైస్ ఛాన్సలర్ ఎవరు అపాయింట్ చేస్తారు, ఎవరు గవర్నర్ చేస్తారు, రికమెండ్ ఎవరు చేస్తారు? ఇక్కడ నుంచి పోయి స్టేట్ 3 పేర్లు ఇస్తేనే వచ్చేసేది. ఇవన్నీ ఏంటంటే ఉట్టి గాలి మాటలు, అవన్నీ గాలి మాటలు. అట్లా చెప్తే వీళ్ళు వినేటందుకు వైస్ ఛాన్సలర్ ఇప్పుడు ఏంటంటే ఇది ఒక ఒత్తిడి వచ్చింది. ఇక్కడ నేను వైస్ ఛాన్సలర్ అని కూడా కాదు, కానీ ఒక సందర్భాన్ని తీసుకొచ్చి 100 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాలకు ఇప్పుడు ఒక దళితుని వైస్ ఛాన్సలర్ చేసినామని చెప్పుకుంటూ నిన్న మన అసెంబ్లీలో చెప్పిండు. ఫస్ట్ టైం తన గర్వంగా చెప్పిండు, ఎస్ కరెక్ట్ పెట్టినప్పుడు ఆయన సక్సెస్ అయ్యేటట్టు చేయాలి, ఆయన ఫెయిల్ అయ్యేటట్టు చేయొద్దు. ఇటువంటి ఒత్తిడిలు తీసుకొచ్చి ఫెయిల్ చేయదు. ఎట్లా చేయాలి? నువ్వు రిక్రూట్మెంట్ చేయి. 1167-68 శాంక్షన్ పోస్టులు ఉంటే 1000 వేకెన్సీస్ ఉన్నాయి ఉస్మాన్ యూనివర్సిటీలో. ఫిలప్ చేయి, నాన్ టీచింగ్ ఫిలప్ చేయి, ల్యాబ్స్ ఇయ్యి, లైబ్రరీస్ పెట్టు, పుస్తకాలు తీసుకొచ్చేటట్టు చేయి, స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేయి, ఇటువంటి అన్ని చేయాలి. ఇప్పుడు నువ్వు ఇది పెట్టినావు, ఒకవేళ కాదు అని అనుకో, ఇది విడ్రా చేసుకొని నేను కూడా దీంట్లో ఈ ఆర్డర్లో కూడా 2-3 చాలా అబ్జెక్షనబుల్ ఉన్నాయి. ఏంటంటే వీళ్ళు కొన్ని విద్యార్థి సంఘాలుగా వచ్చి ఆడ అడ్డమైన బూతులు మాట్లాడుతున్నారు అని చెప్పాను. ఒకవేళ బూతులు మాట్లాడితే బరాబర్ కేసులు పెట్టాల్సిన విద్యార్థి అయినా ఎవడైనా ఒక కూర్చొని మర్యాదగా మాట్లాడాలి, నీ సమస్య ఉన్నదో సమస్య చెప్పాలి. ఇప్పుడు మెస్లో మొన్న బ్లేడ్లు వచ్చినాయి, ఏం చేయాలి మరి? వార్డెన్ దానికి ఒకటేసారి నువ్వు ఇష్యూ ఎందుకు చేస్తావు అంటే, గతంలో కూడా అటువంటివి జరిగినాయి కాబట్టి నివృత్తి జరుగుతలేదు. రోజు పొద్దుగాల వాళ్ళు యూ షుడ్ మేక్ ఇట్ ఏ పాయింట్, మీరు వచ్చి ఆ ఇన్ఛార్జ్ అయితే వార్డెన్ ఆడ రోజు ఆడ తినేటట్టు ఉండి ఆ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా మెయింటైన్ చేయాలి. ఫుడ్ బిల్లు కూడా వీళ్ళే కదా కట్టేది. నేను మేము పోయినప్పుడు చూస్తే ట్యాంకులో వాటర్ ట్యాంక్ లో గింత పెద్ద పాకురు వచ్చింది. ఆ విజువల్స్ మొత్తం ప్రపంచం అంతా చూసింది కదా. మేము చెప్తున్నా కాదు కదా, నేను పోయి లైవ్ లో పోయి చూసి ఆ ట్యాంక్ లో వంగి నేను తీసినది. అది మొత్తం విజువల్స్ మొత్తం వచ్చినాయి. రఘు మనతోని వెలుగులో మొత్తం క్లియర్ కట్ గా వచ్చినాయి. సో ఇటువంటి జరుగుతున్నప్పుడు వీటి జరుగుకుంటే చూసుకోవాలి. మరి జరగనప్పుడు అయినా ప్రొటెస్టులు చేస్తలేరు. ఇంకా అడపదొడప అక్కడెక్కడ వచ్చినది అనుకుంటే యూనివర్సిటీ ఒక ఇంటెలెక్చువల్ డిబేట్స్ జరిగేటువంటి కేంద్రంగా ఉండాలి. ఇటువంటి పెట్టి నువ్వు ఒత్తిడి చేస్తే అవుట్ సైడర్స్ వచ్చి అక్కడ లుల్లి చేసుకునే అనేది కూడా తప్పే. అది క్లియర్ కట్. ఎవరైనా చేస్తే మాత్రం దాని మీద యాక్షన్ జరగాలి. కానీ విత్ ఇన్ ది యూనివర్సిటీ వాళ్ళు విద్యార్థులను మేము క్రష్ చేస్తాము అట్లా ఇట్లా అంటే మాత్రం అదంతా కుదరని పని. అది ఎవరితో కాదు, ఎవరు తనకు కాదు, మంచి వాళ్ళు పోయినరు. సర్క్యులర్ వెనక తీసుకునే అవకాశం కనిపిస్తా ఉందా? ఆడ కొట్లాటలు జరుగుతున్నాయి, విద్యార్థి సంఘాలలో మాట్లాడుతున్నారు. అంటే ఎవరెవరు వాళ్ళ మధ్య యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ విద్యార్థి సంఘాల మధ్యలో ఎక్కడికి ఒక డిస్కషన్కి వచ్చి వాళ్ళు ఏమైనా డైలాగ్ వస్తారా ఏందో చూడక, ప్రభుత్వం మాత్రం ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రభుత్వం బలైతుంది. ఇక్కడ 100% ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వం ఎక్కడో ఇంటర్నల్ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా మాత్రం జరుగుతుంది అయితే మాత్రం నేనైతే అనుకుంటలేను. నేను వ్యక్తిగతంగా నేనైతే అనుకుంటే చాలా మంది అభిప్రాయం అట్నే ఉన్నది. దీని మీద మాట్లాడేందుకు ఎక్కడైనా అంశాలు అవి ఉంటే మాత్రం తప్పకుండా మేము మాట్లాడాల్సింది కదా. ఇలా చెప్తున్నాం. వాళ్ళు మేము మా డ్యూటీస్ మేము చేయనిస్తా, డ్యూటీ చేసానికి ఎవడున్నాడా? నీ 1000 మంది పాఠాలే చెప్పేటోళ్ళు లేడా? యూనివర్సిటీలో పాఠాలు చెప్పేటోళ్ళు ఎవరన్నా? 1000 మంది వేకెన్సీస్. నువ్వు ఏ డిపార్ట్మెంట్కి తీసుకో, పంతులు పాఠాలు చెప్పేటోళ్ళు లేరు. ఇక నువ్వు ఆడ పెద్ద అన్ని నడుస్తున్నాయి, ఎక్కడికెళ్ళి నడుస్తున్నాయి. అది ఉట్టిగా పెట్టిరు, ఒక వైస్ ఛాన్సలర్ పెట్టిరు, రిజిస్టార్ పెట్టిరు, అందరిని సిస్టమ్ అన్నట్టు పెట్టిరు. కానీ వాళ్ళు టాలెంటెడ్ కాదని కాదు, కానీ వాళ్ళ టాలెంట్కి తగ్గట్టుగా నువ్వు వాళ్ళకు వనరులు కనుక మొత్తం సహకరించి ఇస్తే మాత్రం, సమకూర్చి వాళ్ళకి ఇస్తే, వాళ్ళకి ప్రాపర్గా సహకారం చేస్తే కనుక అది డెఫినెట్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపిస్తారు. నిజంగా కూడా ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి 100 సంవత్సరాల యూనివర్సిటీ అని ఇట్లా ఎప్పుడు కాదు, 100 సంవత్సరాలలో ఒక 50 సంవత్సరాలు ప్రపంచ స్థాయిలో టాప్ 10 యూనివర్సిటీలలో ఉస్మానియా యూనివర్సిటీ తీసుకొచ్చి చెప్పినామని అప్పుడు మీరు అసెంబ్లీలో గొప్పలు చెప్పుకోండి. అట్లా చెప్పుకోండి. మేము 100 సంవత్సరాలకు ఒక దళితుని చేసినాం. దళితులని కాదు, ఆయన దగ్గర క్యాలిబర్ ఉన్నది, అన్ని ఉన్నాయి కాబట్టి అక్కడికి వచ్చి అట్లీస్ట్ కూర్చున్నాడు. అది ఉన్నది కాబట్టి వచ్చింది కదా. అయినా మీరు చేసిరు అందాం, ఓకే, దానికి కూడా. కానీ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఫస్ట్ టైం అక్కడ పైన పోయి నిలబడ్డదని చెప్పాలి. కానీ ఇప్పుడు బేసిక్ నువ్వు మాట్లాడకూడదు, గొంతు దొక్కుతారా పోయి అంటే ఇది ఎక్కడ కథ? ఇది తప్పు. ఇది వెనక తీసుకోవాలి. గవర్నమెంట్ మాత్రం డెఫినెట్గా విద్యార్థుల దగ్గర నుంచి ఏమైనా ఇష్యూస్ ఉంటే మాత్రం తప్పకుండా అవి వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ అడ్రస్ చేయాలి. అసలు స్టాఫే లేదబ్బా యూనివర్సిటీలలో, ఎక్కడ పాడైంది. నువ్వు ఆ రిక్రూట్మెంట్ చేసి గవి పెట్టాలి. కానీ ఇవి నువ్వు మాట్లాడకరాబాయి, నీకు బువ్వ పెట్ట అయినా కానీ నువ్వు అడగొద్దు, నీది నేను గుంజుకుంటా ఆయన నేను అడగొద్దు, నీ జేబు దొంగతనం చేస్తే ఆయన నేను అడగొద్దు. ఇది ఎక్కడ? అది ఆగదు కదా. ఈ గడ్డ అంత ఈజీ, అంత ఏదో అంటే ఏదో స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ అయితే ఆగుతాయి, కానీ లోపలికెళ్ళి వచ్చేది ఎందుకు ఆగుతుంది? ఇది ఆలోచనతో కూడినటువంటి